మళ్ళీ మనం అందరం కలిసి విజయవాడలో ఒక మీటింగ్ పెట్టి అన్ని పార్టీల వాళ్ళని పిలిచాం. దానికి పిలిస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడంటే తెలుగుదేశం వచ్చేటువంటి ఏ మీటింగ్కి నేను రాను అన్నాడు. అలాగే సిపిఎం వాళ్ళు బీజేపీ వారు వచ్చే మీటింగ్కి మేము రాము అన్నారు. ఆ రెండు పార్టీలు తప్ప మిగతా అన్ని పార్టీలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారు అయితే నేను పార్టీలకి రాశాను, మీ పార్టీ తరఫున ఎవరినైనా ప్రతినిధిని పంపించండి అని. పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయనే వచ్చేసాడు. మేము ఐలాపురం హోటల్లో చిన్న కాన్ఫరెన్స్ హాల్లో పెట్టాం. ఊరికే పార్టీ తరఫున ఎవరో ఒకళ్ళని పంపితే మాట్లాడదాం అని. ఆయనే స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ముందు రోజు ఫోన్ చేసి నాదెళ్ల మనోహర్ గారు చెప్పారు, మా లీడరే వచ్చేస్తున్నాడు మీటింగ్ అని. అనగానే అప్పటికప్పుడు కంగారుగా ఏంటిదని పోలీసులకు చెప్పి వాళ్ళకి చెప్పి ఎవరికి తెలీదు. అవును పవన్ కళ్యాణ్ వచ్చేస్తున్నట్టు కొంచెం జాగ్రత్త చూడండి అంటే అప్పటికప్పుడు వచ్చి సెక్యూరిటీ ఇచ్చి తెలుసుకున్న జనం వచ్చి చిన్న మీటింగ్ అనుకున్న దాని ఇంపార్టెన్స్ బాగా పెరిగిపోయింది ఆయన రావటం వల్ల. ఆ రోజు ఆయన కూడా కూర్చుని వీడియో కూడా ఉంది మొత్తం నా పక్కనే కూర్చుని బుక్కులన్నీ చదివాడు ఆయన.